డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. ఈ క్లాస్లో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి రీజనింగ్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి టెస్ట్ 3 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ SDFH ఈజ్ రిలేటెడ్ టు VYIC in a certain way based on the English alphabetical order. In the same way, EJRN is related to HEUI. To which of the following options is NUAY related following the same logic? సో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా ఉంది అనేది చూస్తే ఫస్ట్ SDFHకి అలాగే VYICకి మధ్యలో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 19, 4, 6, 8. సో ఇక్కడ 22, 25, 9 అండ్ 3. సో ఇక్కడ చూడండి 19కి 22కి మధ్యలో చూసినప్పుడు +3. నెక్స్ట్ 4కి అండ్ ఇక్కడ 25కి చూసినాం అనుకోండి, సో ఇక్కడ -5 ఉంది. నెక్స్ట్ 6కి 9కి చూస్తే మనకి ఇక్కడ +3 ఉంది. 8కి 3కి చూస్తే -5 ఉంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకి NUAYకి మనం చూడాలి. NUAY సో దీనికి రిలేషన్ చూస్తే 14, 21, 1, 25. సో 14 నుంచి తీసుకున్నాం అనుకో ఇక్కడ, సో 14కి +3, 14 + 3 17, అన్నిట్లలో కూడా Q కామన్గా ఉంది. నెక్స్ట్ 21కి -5 చేయాలి. సో 21కి -5 చేస్తే దట్ ఈస్ 16 వస్తుంది. 16th ఆల్ఫాబెట్ P. సో Pతోని QPతోని 2 ఆప్షన్లు వచ్చినాయి. సో నెక్స్ట్ చూద్దాం ఏతోని చూస్తే ఇక్కడ మనకి +3, 1 + 3 4, 4th ఆల్ఫాబెట్ ఈస్ D. సో థర్డ్ ఆప్షన్లో Dతో ఉంది చూడండి. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. కౌంటింగ్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ అంటున్నాడు. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అంట. సో బేసి సంఖ్యలను వెంటనే అనుసరించే సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. సో హౌ మెనీ ఈవెన్ నెంబర్స్, సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. సో ఈవెన్ ఆడ్ ఉండాలి. సో ఇక్కడ చూడండి మనకి ఈవెన్ ఆడ్ లేదు, ఈవెన్ ఉంది, ఈవెన్ ఆడ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ చూడండి, సో ఈవెన్ ఆడ్ ఇక్కడ ఉంది. సో 2 ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ 2. ఓకే, 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ తర్వాత వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఇక్కడ ఉన్నటువంటి సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి చూడాలి. సో ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో చూసినప్పుడు మనకి సో -6 ఉంది ఇక్కడ. ఓకేనా, సారీ +6. సో +6 ఇక్కడ +8 తర్వాత ఇక్కడ ఏమొస్తుంది అని అంటున్నాడు. సో 870కి 884కి మధ్యలో రిలేషన్ ఏంటి అని అంటే ఇక్కడ 14 ఉంది. సో 6, 8 అంటే ఇక్కడ రావాల్సింది ఏంటి +10, తర్వాత ఇక్కడ ఉండాల్సింది ఏంటి +12. సో 6, 8, 10, 12, 14 అని ఇట్లా ఉంది. సో 848కి 10 కలిపితే మనకి ఇక్కడ 858 ఉంటుంది. 858 ఈజ్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద 5 3-digit నెంబర్స్ గివెన్ బిలో. 742, 912, సో 853, 657, 154. If all the numbers are arranged in descending order, the position of how many numbers will remain unchanged అంటున్నాడు. సో ఇక్కడ ఒకసారి చూస్తే అన్ని సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని సంఖ్యల స్థానం మారదు అంటున్నాడు. ఓకే, రైట్. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం. సో ఆల్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంట. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో అమర్చాలి. అంటే ఏమొస్తుంది, ఫస్ట్ 900తో ఉన్నది వస్తుంది, తర్వాత 800, తర్వాత 700, 600, 100తో ఉన్నది వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎన్నిటి యొక్క పొజిషన్ మార్చుకోలేదు అని అంటున్నాడు. ఫస్ట్ 700 రావాలి, లేదు. 800 మన నెక్స్ట్ 900 లేదు, తర్వాత 800 ఉందా, లేదు, తర్వాత 600 ఉంది, తర్వాత 100 ఉంది. సో అంటే ఈ రెండు వాటి పొజిషన్ని మార్చుకోలేదు. సో ఈ రెండు వాటి పొజిషన్ని మార్చుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి 2 కరెక్ట్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A + B means A is the sister of B, A @ B means A is the brother of B,
A minus B means A is the wife of B, and A dash B means A is the father of B. Based on the above, how is O related to V if equation is like that? సో ఇక్కడ మనకి వికి ఓ ఏమవుతారు అని అడుగుతున్నారు. సో ఈక్వేషన్లో తీసుకుందాం ఓ ప్లస్ పి. ఓ ప్లస్ పి అంటే ఏంటిది? సిస్టర్. సో ఓ ఈజ్ సిస్టర్. ఓకేనా? రైట్. సో ఓ ఈజ్ సిస్టర్ టు పి. ఓకే, డన్. నెక్స్ట్ పి ఎట్ ద రేట్ టీ అంటున్నాడు. ఎట్ ద రేట్ మీన్స్ ఏంటి? బ్రదర్. సో పి ఈజ్ బ్రదర్ టు టీ. నెక్స్ట్ టీ మైనస్ జి. మైనస్ మీన్స్ ఏంటి? వైఫ్. సో టీ ఈజ్ వైఫ్ టు జి. జి యాష్ వి అంట. యాష్ మీన్స్ ఏంటి? జి ఈజ్ ఫాదర్ టు వి అంటున్నాడు. సో ఇది మనకు ఈక్వేషన్లో జనరేషన్ ట్రీలో డ్రా చేసుకున్నాం. ఇప్పుడు హౌ ఈజ్ ఓ రిలేటెడ్ టు వి అంట. వీకి ఏమవుతారు అని అంటే మదర్ వల్ల సో సిస్టర్ అవుతున్నారు కదా, కాబట్టి మదర్స్ సిస్టర్. మదర్స్ సిస్టర్ ఈజ్ కరెక్ట్. సో తల్లి యొక్క సోదరి అవుతారు ఆవిడ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ ట్రేడ్స్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ రిలేటెడ్ టు ద సబ్సీక్వెంట్ వన్ following a certain logic. Select from the given options the one which follows the same logic. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి మిస్ట్, టిమ్స్, ఐఎస్ఎంటీ అని ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ వర్డ్లో లెటర్సే ఇక్కడ మనకి షఫల్ అవుతాయి. సో సేమ్ ఇక్కడ కూడా అలానే షఫల్ అవుతాయి. ఎలా ఉందో చూద్దాం ఇక్కడ ఒకసారి. సో ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ లెటర్ ఇక్కడ ఫస్ట్ వచ్చింది. ఓకేనా? రైట్. సెకండ్ లెటర్ ఇక్కడ ఫస్ట్ వచ్చింది. లాస్ట్ లెటర్ ఇక్కడ ఫస్ట్, సెకండ్ లెటర్ ఇక్కడ ఫస్ట్. లాస్ట్ లెటర్ ఇక్కడ ఫస్ట్, సెకండ్ లెటర్ ఇక్కడ రాలే, క్యాన్సల్. లాస్ట్ లెటర్ వై ఇక్కడ వచ్చింది, సెకండ్ లెటర్ ఇక్కడ ఉంది, యు. ఓకే. లాస్ట్ లెటర్ బి ఇక్కడ రాలే, క్యాన్సల్. లాస్ట్ లెటర్ ఎస్ ఇక్కడ ఉండాలి, లేదు, క్యాన్సల్. సో వచ్చింది ఏంటి ఇప్పుడు? సెకండ్ వన్ ఒకటే. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, 3 of the following 4 letter clusters pairs are alike in a certain way and thus form a group. Which letter cluster pair does not belong to that group అంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 3 సెట్ ఆఫ్ ఆర్డర్లో ఉండాలి. ఒకటి డిఫరెంట్గా ఉన్నది, దాన్ని ఐడెంటిఫై చేద్దాం. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ 16th ఆల్ఫాబెట్, 12th ఆల్ఫాబెట్, రెండింటికి మధ్యలో చూస్తే -4. 13కి 9కి చూస్తే -4. 15కి 11కి చూస్తే -4. 9కి 5కి చూస్తే -4. నెక్స్ట్ తర్వాత 19 15 ఇక్కడ -4. 16 12 -4. 18 14 -4. 12 12 సేమ్ ఆల్ఫాబెట్ ఉంది కాబట్టి రాంగ్ వన్ 14th, సో 4th వన్. ఓకేనా? సో అన్నిట్లలో కూడా ఒక సెట్ ఆఫ్ ఆర్డర్ ఉంది, కానీ 4th వన్లో అట్లా లేదు. సేమ్ ఆల్ఫాబెట్ రిపీట్ అయింది కాబట్టి దాన్ని డిలీట్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ తర్వాత హియర్ వి హ్యావ్ ద సిలాజిజం క్వశ్చన్. Statements and conclusions. Some paddy or rice, some rice or wheat. Conclusion లో some paddy or wheat, all wheat or rice. ఒకసారి ఇక్కడ చూడండి, ప్రకటనలు చూస్తే కొన్ని వరి బియ్యం, కొన్ని బియ్యం గోధుమలు. తీర్మానాలు చూస్తే కొన్ని వరి గోధుమలు, అన్ని గోధుమలు బియ్యము అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. some paddy రైస్ అంట. some రైస్ వీట్ అవుతుంది. ఓకేనా? డన్. కంక్లూజన్ చూస్తే సమ్ ప్యాడీ ఆర్ వీట్. ప్యాడీ ఇక్కడ ఉంది, వీట్ ఇక్కడ ఉంది. సంబంధం ఉందా? లేదు రెండింటికి. సో సమ్ కేసు వచ్చినప్పుడు ఆల్ కేసు ట్రూ అవుతుందా? నాకు అక్కడ కంపేర్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా ఇక్కడ మీరు లాజిక్తో చెప్పొచ్చు. సో వెన్ సమ్ కేస్ ఈజ్ ఇన్ స్టేట్మెంట్, ఆల్ కేస్ కంక్లూజన్ ఫాల్స్ అవుతుంది. సో రెండు ఫాల్స్ అవుతున్నాయి కాబట్టి నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని అంట. ఓకేనా? రైట్. నెక్స్ట్, సో తర్వాత క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇఫ్ ఏ స్టాండ్స్ ఫర్ డివిజన్, బి స్టాండ్స్ ఫర్ ఇంటూ, సి స్టాండ్స్ ఫర్ ప్లస్ అండ్ డి స్టాండ్స్ ఫర్ మైనస్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అంటున్నాం. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకి 21 బి అంటున్నాడు. బి మీన్స్ ఏంటి? ఇంటూ 16. సి మీన్స్ ఏంటి? ప్లస్ 20. డి మీన్స్ ఏంటి? సో డి మీన్స్ అంటే -26. ఏ మీన్స్ ఏంటి? డివిజన్ 2. సో ఇప్పుడు సింప్లిఫైడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. 2 టేబుల్లో ఇక్కడ 13 టైమ్స్. సో 21 × 16 అంట. ఒకసారి 210. 21 × 10 are 210. 21 6 are తీసుకుంటే 126 అవుతుంది. సో 336. సో 336 ప్లస్ 20
మైనస్ 13. సో ఒకసారి ఈ రెండు కలిపి 13 తీసేయాలి. అప్పుడు 356లో నుంచి 13 తీసేస్తే సో 343 కదా ఉండాల్సింది. ఓకే, 343, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ హియర్. ఓకేనా, థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ తర్వాత refer to the number series given below and answer the question that follows. Counting to be done from left to right only. సో ఒకసారి ఇక్కడ సిరీస్ చూస్తే how many such even digits are there, each of which is immediately preceded by a perfect square and also immediately followed by an even digit. ఇలాంటి సరి అంకెలు ఎన్ని ఉన్నాయి, వాటిలో ప్రతి ఒక్కటి వెంటనే ముందు పరిపూర్ణ వర్గం మరియు వెంటనే తర్వాత సరి అంకె కూడా ఉంటుంది అంటున్నాడు. సో హౌ మెనీ సచ్ ఈవెన్ నెంబర్స్ అంట, ప్రిసీడెడ్ బై ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, స్క్వేర్ ఉండాలి, అండ్ ఫాలోడ్ బై ఏ ఈవెన్ నెంబర్ ఉండాలి. సో పర్ఫెక్ట్ స్క్వేర్, ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్. అయితే ఇక్కడ మనకి ఒకటి ఏంటి అని అంటే, సో 1 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరే అవుతుంది. ఓకేనా, రైట్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఈవెన్ ఉందా, లేదు. సో నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈవెన్, మళ్ళీ ఈవెన్ లేదు. ఓకే, రైట్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఈవెన్ లేదు, ఈవెన్ లేదు. పర్ఫెక్ట్ స్క్వేర్ ఈవెన్ లేదు. నెక్స్ట్ చూడండి, పర్ఫెక్ట్ స్క్వేర్ ఈవెన్, ఈవెన్ రెండు వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈవెన్ లేదు, పర్ఫెక్ట్ స్క్వేర్ ఈవెన్ వచ్చింది కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు ఇక్కడ. ఓకే, రైట్. సో ఒకటే ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. డన్. నెక్స్ట్ తర్వాత, in a certain code language, nail post fish is coded as PLMGQN and fish URN knife is coded as IXPLKO. How is fish coded in the given code language anta? So fish ki code enti అని అడుగుతున్నారు. ఫిష్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో కూడా ఉంది. రెండిట్లలో కామన్గా ఉన్నటువంటిది ఏంటి, పిఎల్ ఇక్కడ ఉంది రెండిట్లలో కామన్గా. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ పిఎల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈస్ ట్రూ. నెక్స్ట్ తర్వాత, రామన్ ర్యాంక్డ్ 31st ఫ్రమ్ ద టాప్ అండ్ 12th ఫ్రమ్ ద బాటమ్ ఇన్ హిస్ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ హిస్ క్లాస్ అంటున్నారు. రామన్ తన తరగతిలో పై నుండి 31వ స్థానంలో మరియు దిగువ నుండి 12వ స్థానంలో నిలిచాడు. అతని తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటున్నాడు. సో టోటల్ స్టూడెంట్స్ కావాలి అని అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సిరీస్లో అంటే మనకి ఒకవైపు నుంచి ర్యాంక్, ఇంకొక వైపు నుంచి ర్యాంక్ కూడా ఇచ్చిండు కదా, రెండింటిని కలుపుదాం. 31st ఫ్రమ్ వన్ సైడ్ అండ్ ఇంకొక సైడ్ నుంచి 12th. సో రెండింటిని కలిపి ఏం చేయాలి, -1 చేయాలి. సో రెండింటిని కలిపిన మనకు వచ్చేది ఎంత, 43. 43 -1 అని అంటే దట్ ఈస్ 42. సో 42 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రోమ్ ఈజ్ కోడెడ్ యాజ్ 1398, demo is coded as 4138. what is the code for D in the given code language? సో ఒకసారి ఇక్కడ చూడండి, డికి కోడ్ ఏంటి అంటున్నాడు. డికి కోడ్ ఏంటి అని అంటే డి అనేటువంటిది సెకండ్లో ఉంది, ఫస్ట్లో లేదు. ఈఎంఓ అనేది ఇక్కడ ఈఎంఓ ఫస్ట్లో ఉన్నాయి, అంటే సెకండ్లో మాత్రమే ఉండేది కావాలి. 4 ఇక్కడే ఉంది, 1 పైన ఉంది, 3 పైన ఉంది, 8 పైన ఉంది, అంటే 4 మాత్రమే ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు డికి కోడ్ ఏమవుతుంది, సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, డన్. నెక్స్ట్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ ఉన్నటువంటి రెండు సెట్స్లో ఉన్నటువంటి నెంబర్స్లో ఒక లాజిక్ ఉంది, సేమ్ లాజిక్ ఆప్షన్స్లో దేంట్లో వర్కౌట్ అవుతుంది అంటున్నాడు. ఒకసారి చూడండి, 3 - 2 11 అంటున్నాడు. ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే నేను 3 స్క్వేర్గా రాస్తా, దట్ ఈస్ 9. 3 స్క్వేర్ 9 -2. సో 3 స్క్వేర్, సో ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ మైనస్ సెకండ్ నెంబర్ చేస్తాం. సో మైనస్ సెకండ్ నెంబర్ చేస్తే 9 -2 -2 ఇంటూ మైనస్ అని అంటే దట్ ఈస్ ప్లస్, 9 + 2 అవుతుంది అప్పుడు. సో దట్ ఈస్ 11, ఇక్కడ థర్డ్లో ఉంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ 46కి చూడండి, 46కి చూస్తే 46 స్క్వేర్, సో 46 స్క్వేర్ 2116 అవుతుంది. ఓకేనా, రైట్. సో మరి ఇప్పుడు దీంట్లో నుంచి ఏం చేస్తున్నా నేను అని అంటే, ఓకే రైట్. సో ఇప్పుడు మనం -9 తీసేద్దాం. అయితే ఇక్కడ కూడా చేసినా కూడా ఏమొస్తుంది అని అంటే ఇక్కడ మనము డైరెక్ట్గా ఫార్వర్డ్లో చేసి నెక్స్ట్ నెంబర్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి,
ఇక్కడ 2107 తీసేసిన, లేదనంటే లాస్ట్ నెంబర్ తీసేసిన. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది అని అంటే మీరు 3 స్క్వేర్ 9, లాస్ట్ నెంబర్ -11. సో లాస్ట్ నెంబర్ 11 కూడా దాన్ని తీసేస్తే 9 - 11 అంటే -2, మిడిల్ నెంబర్ వచ్చింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏం చేయొచ్చు, 46 స్క్వేర్ 2116, -9 చేస్తే 2107 మిడిల్ నెంబర్ వస్తుంది. లేదా దాంట్లో నుంచి మిడిల్ నెంబర్ తీసేస్తే లాస్ట్ నెంబర్, ఎట్లయినా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 34 స్క్వేర్ అంటున్నాడు. 34 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? సో 1156 వస్తుంది. సో ఇప్పుడు దీనికి -21 లాస్ట్ నెంబర్ తీసేసినాం అనుకో 1135 అవుతుంది. 1135 అనేది మిడిల్లో ఉంది కదా, అంటే ఫస్ట్ ఆప్షన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇంకెక్కడ కూడా నీకు ఆప్షన్స్లో వర్కౌట్ అవ్వదు, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లోనే వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? సో ఇక్కడ ఉన్నటువంటి సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి అంటున్నాడు. 267కి 237కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత అని అంటే 30, -30. తర్వాత చూడండి, సో 237కి 209కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత? సో ఇక్కడ మనకి -28 అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, సో 17 అండ్ ఇక్కడ 26. సో తర్వాత ఇక్కడ ఏమవుతుంది, 24 అవుతుంది. ఓకేనా? -30, -28, -26, -24, సో -22. నెక్స్ట్ కావాల్సింది -22. 22 చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ మనకి అని అంటే 138 వస్తుంది. ఓకేనా? సో 137 వస్తుంది ఇక్కడ, 137. ఓకేనా? రైట్. సో 137 రావాలి. 137 ఈజ్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ హియర్. ఓకే, 137 ఈజ్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్లో దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద 5 3-digit నెంబర్స్ గివెన్ బిలో. 593, 784, 358, 631, 296. What will be the resultant if the third digit of the highest number is added to the second digit of the lowest number? అత్యధిక సంఖ్యలోని మూడవ అంకెను అత్యల్ప సంఖ్యలోని రెండవ అంకెకి జోడిస్తే ఫలితం ఏమిటి అంటున్నా. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకి ఏమన్నాడు, ఇఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్, థర్డ్ డిజిట్ ఏంటి, హైయెస్ట్ నెంబర్లోని థర్డ్ డిజిట్, హైయెస్ట్ నెంబర్ అని అంటే 784 ఉంది ఇక్కడ. సో 784లో థర్డ్ డిజిట్ 4. ఓకే, రైట్. ఈజ్ యాడెడ్ టు సెకండ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్, లోయెస్ట్ నెంబర్లో సెకండ్ డిజిట్. సో ఇక్కడ లోయెస్ట్ నెంబర్ అని అంటే 296, దాంట్లో సెకండ్ నెంబర్ 9, 4 + 9 దట్ ఈస్ 13. ఓకేనా? రైట్. సో 13 ఈజ్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ హియర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. డన్. నెక్స్ట్ చూద్దాం. 7 boxes B, C, D, I, J, K and L are kept one over the other but not necessarily in the same order. Only I is kept above C. Only L is kept between C and J. Only K is kept below D. How many boxes are kept between B and I? 7 పెట్టెలు BCD, IJK మరియు L ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయి, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో ఉండవు అంటున్నాడు. I మాత్రమే C పైన ఉంచబడుతుంది, C మరియు J మధ్య L మాత్రమే ఉంచబడుతుంది, K మాత్రమే D క్రింద ఉంచబడుతుంది, B మరియు I మధ్య ఎన్ని పెట్టెలు ఉంచబడతాయి అంటున్నాడు. సో ఒకసారి ఇందులో స్టాండర్డ్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఓన్లీ I kept above C, Cకి పైన I మాత్రమే ఉంటుందంట. డన్. సో నెక్స్ట్, ఓన్లీ L ఈజ్ కెప్ట్ బిట్వీన్ C అండ్ J. సో Cకి Jకి మధ్యలో L మాత్రమే ఉంటుంది. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 4 వచ్చినాయి, అంటే ఇంకొక 3 రావాలి. నెక్స్ట్ స్టేట్మెంట్లో K మాత్రమే Dకి క్రింద ఉంటుందంట, Dకి క్రింద K మాత్రమే ఉంటుంది ఇట్లా. సో ఇప్పుడు మిగతా రానటువంటిది ఏంటి, ఇంకా B. సో ఇప్పుడు క్వశ్చన్ అడిగింది Bకి Iకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉంటాయని అడుగుతున్నారు. సో Bకి Iకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 3 బాక్సెస్ ఉన్నాయి. 3 బాక్సెస్ కాబట్టి ఇక్కడ 4th one ఈజ్ కరెక్ట్ అండి. 4th one ఈజ్ కరెక్ట్ హియర్. డన్. నెక్స్ట్, తర్వాత హేమంత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ A and drives 3 kilometers towards the east. He then takes a right turn, drives 5 kilometers, turns right and drives 6 kilometers.
He then takes a right turn, drives 5 kilometers. He takes a final left turn, drives 8 kilometers and stops at point P. How far and towards which direction should he drive in order to reach point A again? హేమంత్ బిందువు ఏ నుండి ప్రారంభించి తూర్పు వైపు 3 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడి మలుపు తీసుకుంటాడు, 5 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత కుడివైపుకు తిరిగి 6 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడివైపు మలుపు తీసుకుంటాడు మరియు 5 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. అతను చివరగా ఎడమ మలుపు తీసుకొని 8 కిలోమీటర్లు డ్రైవ్ చేసి బిందువు P వద్ద ఆగాడు. బిందువు ఏని మళ్ళీ చేరుకోవడానికి ఎంత దూరం మరియు ఏ దిశ వైపు డ్రైవ్ చేయాలి అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో హేమంత్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యిండు. ఫస్ట్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళిండు, ఒక 3 కిలోమీటర్లు వెళ్ళిండు. తర్వాత రైట్ తీసుకున్నాడు, ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిండు. తర్వాత ఇక్కడ నుంచి ఏం చేసిండు అని అంటే రైట్ తీసుకున్నాడు. ఓకే, సో రైట్ తీసుకొని ఒక 6 కిలోమీటర్లు వెళ్ళిండు. తర్వాత ఏం చేసిండు ఇక్కడ నుంచి అని అంటే, సో 6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకొని ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిండు. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిండు. తర్వాత ఏం చేసిండు, ఫైనల్గా ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, 8 కిలోమీటర్లు ట్రావెల్ చేసిండు, ఆగిపోయిండు ఒక పాయింట్ దగ్గర. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు అని అంటే, మళ్ళీ ఏ అనే పాయింట్ రీచ్ కావడానికి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి అంట. డైరెక్షన్ వచ్చేసి ఏమవుతుంది, ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఈస్ట్ డైరెక్షన్తో నీకు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా చూసుకో. ఈస్ట్ డైరెక్షన్తో డైరెక్ట్గా ఒక ఆప్షన్ ఉంది, ఒకటే ఆప్షన్ ఉంది, డైరెక్ట్గా ఆన్సర్ దానికే పెట్టేసి. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్కి నీకు ఎంత అవుతుంది అని అంటే, సో ఒక 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిండు కదా, డన్. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు నీకు అని అంటే, ఈ పాయింట్ని రీచ్ అవ్వడానికి సో ఇక్కడ నుంచి ఇక్కడికి 8, ఈ గ్యాప్లో 3 కిలోమీటర్స్ ఉంటుంది కదా, ఎందుకంటే ఇది 6, ఇది 3. సో మిగిలింది గ్యాప్లో 3, 8 + 3 దట్ ఈస్ 11. సో 11 కిలోమీటర్స్ తను టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. ఓకేనా, రైట్. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 7 people BCD IJK and L are sitting around a circular table facing the center of the table. I sits to the immediate left of D. J is the immediate neighbor of both B and K. K sits third to the left of D. L is not an immediate neighbor of K, who sits second to the right of C. 7 వ్యక్తులు BCD IJK మరియు L వృత్తాకార టేబుల్ చుట్టూ, సో టేబుల్కి మధ్యలోకి చూస్తున్నారట. I Dకి ఎడం వైపున వెంటనే కూర్చున్నాడు. J B మరియు K రెండింటికి పొరుగువాడు. Dకి ఎడం వైపున 3వ స్థానంలో K కూర్చున్నాడు. L Kకి పొరుగువాడు కాదు. Cకి కుడి వైపున 2వ స్థానంలో ఎవరు కూర్చుంటారు అంటున్నాడు. రైట్. సో ఒక్కసారి చూడండి ఇక్కడ. సో మనకి 7 people ఒక సర్కిల్లో కూర్చున్నారు. సో సర్కిల్ తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకుంటాం, ఇట్లా తీసుకుంటాం 7 people. సో దీంట్లో ఇప్పుడు 1 by 1 తీసుకుందాం. సో I sits to the immediate left of D. Dకి ఇమీడియట్ లెఫ్ట్లో I కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్. సో ఈ ఇద్దరితోనే ఎవరన్నా వస్తారా, K సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ D అంట. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, K ఇక్కడ ఉంటారు. నెక్స్ట్ J అనే పర్సన్ Bకి Kకి మధ్యలో ఉంటాడంట. ఇటువైపు ఛాన్స్ లేదు, ఇటువైపే. సో Bకి Kకి మధ్యలో J అనే పర్సన్ ఉంటారు. L అనే పర్సన్ Kకి నైబర్ కాదు అని అంటే L అనే పర్సన్ ఇక్కడ ఉంటారు. ద రిమైనింగ్ పర్సన్ C అనేటోడు ఇక్కడ వస్తారు. సో ఇది మనకు అరేంజ్మెంట్ అవుతుంది. హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ C అంటున్నాడు. Cకి సెకండ్ రైట్లో ఎవరు ఉన్నారు అంటున్నాడు. Cకి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ D. సో D ఉన్నాడు కాబట్టి దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకేనా, 4th ఆప్షన్లో ఉన్నాడు. డన్. నెక్స్ట్ తర్వాత, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇక్కడ ఉన్నటువంటి సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటో చూద్దాం. సో ఇక్కడ G అంటే 7, 9, 11, 13. 7, 9, 11, 13. సో 15. ఇక్కడ 15th ఆల్ఫాబెట్ ఓతో రావాలి. ఓతోనే 2 ఆప్షన్లు వచ్చినాయి. సో నెక్స్ట్ 13, 15, 17, 19, 21 U. సో యూతో ఉండాలి. సెకండ్ వన్ కూడా ఉంది. నెక్స్ట్ 16, 18, 20, 22. నెక్స్ట్ రావాల్సింది ఏంటి, అన్ని ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి 22 తర్వాత 24 ఉంటుంది. దట్ ఈస్ X. Xతో ఉన్నటువంటిది ఫస్ట్ ఆప్షన్ కదా. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. డన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
Which of the following letter number clusters will replace the question mark in the given series to make it logically complete అంటున్నారు. సో ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ చూడండి మీరు, అన్నిట్లలో కేఓతోనే స్టార్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు లెటర్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఎన్ అంటే 14, 15, 16, 17, నెక్స్ట్ రావాల్సింది 18, 18th ఆల్ఫాబెట్ ఆర్తో ఉండాలి. సో రెండిట్లలో ఆర్తో ఉంది. ఇప్పుడు నెంబర్కి వెళ్ళిపోదాం. 19కి 26కి మధ్యలో +7, 26కి 33కి మధ్యలో +7, 33కి 40కి మధ్యలో +7, నెక్స్ట్ +7 తీసుకుంటే సో 40 + 7 47, 47 ఈజ్ ఇన్ ద 4th ఆప్షన్ హియర్. ఓకేనా, 47 ఈజ్ ఇన్ ద 4th ఆప్షన్. డన్. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ డివిజన్, డివిజన్ మీన్స్ ప్లస్, then what will come in place of the question mark in the following equation అంటున్నారు. సో ఇక్కడ చూడండి 43 మైనస్ మీన్స్ ఏంటి, ఇంటూ 17, డివిజన్ మీన్స్ ఏంటి ఇక్కడ, సో డివిజన్ మీన్స్ అంటే ప్లస్ 147, సో ప్లస్ మీన్స్ అంటే మైనస్ 362, ఇంటూ మీన్స్ అంటే డివిజన్ 2. ఓకే రైట్, 2 టేబుల్లో ఇక్కడ 1 టైం, సో ఇక్కడ 2 8s are 16, 2 1s are. సో ఇక్కడ చూడండి 43 × 17 అంటున్నాడు. సో 43 × 10 అని అంటే 430. సో 43 7s are తీసుకుంటే 21, సో 7 4 28, సో 30, 301 వస్తుంది. సో అప్పుడు 731 అవుతుంది. ఓకేనా, 7 3s are 21, 7 4s are 28, 30, సో 301. ఎస్, 731 ప్లస్ 147 మైనస్ 181, ఈ రెండు కలిపి సో 181 తీసేయాలి. సో 147 చేస్తే ఇక్కడ మనకి ఎస్, సో 181 ఎండ్ విత్ 7, 8లో నుంచి 1 తీసేస్తే 7, 7తో ఎండ్ విత్ 7 వచ్చేది ఒకటే ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా రైట్, సో 697, 697 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. డన్. నెక్స్ట్ చూస్తే ఏబిసి ఆర్ఎస్టి అండ్ యు are sitting around a circular table facing the center of the table. Only 2 people sit between C and U when counted from the left of U. B sits third to the left of A. T sits to the immediate right of A. T sits second to the left of C. R is not an immediate neighbor of B, who sits third to the right of S. ABC, RST మరియు U పట్టిక మధ్యలో ఎదురుగా ఉన్న వృత్తాకార పట్టిక చుట్టూ కూర్చున్నారు. యు యొక్క ఎడమ నుండి లెక్కించినప్పుడు సి మరియు యు మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. బి ఏ యొక్క ఎడం వైపున 3వ స్థానంలో ఉంటుంది. టి ఏ యొక్క కుడి వైపున వెంటనే కూర్చున్నారు. సి యొక్క ఎడం వైపున 2వ స్థానంలో టి ఉంటుంది. ఆర్ బి యొక్క పొరుగువాడు కాదు. ఎస్ యొక్క కుడి వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చుంటారు అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో మొత్తం టోటల్గా ఎంతమంది, 7 మెంబర్స్. 7 మెంబర్స్ అన్నప్పుడు ఇట్లా తీసుకుందాం. రైట్, సో 7 మెంబర్స్లో ఇప్పుడు స్టాండర్డ్ స్టేట్మెంట్ బట్టి తీసుకుందాం. సో ఒక్కసారి చూస్తే ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ సి అండ్ యూ. సో యూకి ఎడమ వైపు నుంచి లెక్కిస్తే 1 2 అండ్ సి విల్ కమ్ హియర్. నెక్స్ట్ టీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సో ఇక్కడ ఈ రెండింటికి కామన్గా ఉండేటువంటి దాంతో నేను ముందుకు వెళ్తున్నా. సో సికి సెకండ్ లెఫ్ట్లో 1 2 టీ ఇక్కడ ఉంటుంది. టీ నుంచి వెళ్ళండి, టీ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ రైట్లో టీ ఉంటుందంట. సో ఇప్పుడు బి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 బి ఇక్కడ ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఆర్ అనేటోడు బికి ఇమీడియట్ నైబర్ కాదు. సో ఆర్ ఇక్కడ ఉండద్దు అంటే ఆర్ విల్ కమ్ హియర్. సో ద రిమైనింగ్ పర్సన్ విల్ కమ్ హియర్, దట్ ఈస్ ఎస్. ఓకే డన్. హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అన్నాడు. ఎస్కి థర్డ్ రైట్ ఎవరు అంటాం. సో ఎస్కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ టీ. సో టీ థర్డ్ రైట్లో ఉంటారు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ సిలాజిజం క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్. స్టేట్మెంట్స్లో సమ్ ఆరెంజెస్ ఆర్ పీచెస్, నో పీచ్ ఈజ్ ఎ క్యారెట్. కంక్లూజన్లో సమ్ ఆరెంజెస్ ఆర్ క్యారెట్స్, ఆల్ క్యారెట్స్ ఆర్ పీచెస్. సో ఒకసారి చూడండి ప్రకటనలు చూస్తే అండ్ తీర్మానాలు. కొన్ని నారింజలు పీచులు, ఏ పీచు కూడా క్యారెట్ కాదు. తీర్మానాలు చూస్తే కొన్ని నారింజలు క్యారెట్లు,
అన్ని క్యారెట్లు పీచ్లు అంటున్నాడు. సో ఒకసారి చూడండి, సమ్ ఆరెంజెస్ ఏంటి, పీచ్. సో నెక్స్ట్ నో పీచ్ ఈజ్ క్యారెట్. పీచ్కి క్యారెట్కి దెర్ ఇస్ నో రిలేషన్. ఓకేనా, ఈ రెండిటికి మధ్యలో దెర్ ఇస్ నో రిలేషన్. ఓకే, ఇట్లా ఉంది. నా కంక్లూజన్ చూడండి, సమ్ ఆరెంజెస్ ఆర్ క్యారెట్. సమ్ ఆరెంజెస్ అనేవి క్యారెట్ అవుతున్నాయా? ఆరెంజ్ ఇక్కడ ఉంది, క్యారెట్ ఇక్కడ ఉంది, కావట్లేదు. ఆల్ క్యారెట్స్ ఆర్ పీచెస్ అంటున్నాడు. క్యారెట్స్ అన్నీ కూడా పీచ్ అవుతుందా? కావట్లేదు. సో రెండు కంక్లూజన్స్ కూడా ఫాల్స్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ హియర్. ఓకేనా, రైట్. సో నైదర్ నార్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ABCDEFG ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ facing the center. C sits third to the right of D. E sits second to the right of C. F is the immediate neighbor of B and C. G is not an immediate neighbor of D. How many people sit between A and G when counted from the left of G? A, B, C, D, E, F and G మధ్యలో ఎదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చుంటాయట. C Dకి కుడివైపున 3వ స్థానంలో ఉంది. E Cకి కుడివైపున 2వ స్థానంలో ఉంది. ఎఫ్ బి మరియు సికి సమీప పొరుగువాడు. ఓకే, నెక్స్ట్ డి. సో జి డికి సమీప పొరుగువాడు కాదు. జికి ఎడమ నుండి లెక్కించినప్పుడు ఏ మరియు జి మధ్య ఎంతమంది కూర్చుంటారు అంటున్నాడు. సో ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం టోటల్ ఎంత, 7 మెంబర్స్. 7 మెంబర్స్ కూర్చుంటారు ఇట్లాగా. ఓకే, డన్. సో ఇప్పుడు ఒకసారి చూస్తే సి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. సో థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి అని అంటే డి ఇక్కడ కూర్చుంటే 1 2 3 సి ఇక్కడ వస్తారు. ఈ అనేటోడు సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి అంట. సికి సెకండ్ రైట్ అంటే 1 2 ఇక్కడ ఈ వస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బిసికి మధ్యలో ఎఫ్ ఉంటారంట. సికి ఇటువైపు ఛాన్స్ లేదు, ఇటువైపు తీసుకుంటే బి ఇక్కడ, బికి సికి మధ్యలో ఎఫ్ ఉంటారు. సో జి అనేటోడు డి పక్కన రావద్దంట. డి పక్కన ఇక్కడ రావద్దంటే జికి ప్లేస్ ఇక్కడే ఉంటుంది. సో ద రిమైనింగ్ పర్సన్ ఎవరు, ఏ విల్ కమ్ హియర్. ఓకే, సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అని అంటే, హౌ మెనీ పీపుల్ ఏకి జీకి మధ్యలో ఉంటారు జీకి లెఫ్ట్ నుంచి చూస్తే అంట. జీకి లెఫ్ట్ నుంచి చూస్తే అని అంటే 1 2 3 4 ఏకి మధ్యలో, జీకి ఏకి మధ్యలో 4. సో 1 2 3 4 4 ఉంటారు. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, సెకండ్ ఆప్షన్ ఈజ్ ట్రూ హియర్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ Mukesh starts from point A and drives 14 kilometers towards north. He then takes a left turn, drives 9 kilometers, then turns left and drives 17 kilometers. He then takes a left turn and drives 13 kilometers. He takes a final left turn, drives 3 kilometers and stops at point P. How far and towards which direction should he drive in order to reach point A again? ముఖేష్ బిందువు ఏ నుండి ప్రారంభమై ఉత్తరం వైపు 14 కిలోమీటర్లు, తర్వాత అతను ఎడమ వైపు తీసుకొని 9 కిలోమీటర్లు డ్రైవ్ చేసి ఆపై ఎడమ వైపుకు తిరిగి 17 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను ఎడమ మలుపు తీసుకొని 13 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. అతను చివరి ఎడమ మలుపు తీసుకొని 3 కిలోమీటర్లు డ్రైవ్ చేసి బిందువు పి వద్ద ఆగుతాడు. మళ్ళీ బిందువు ఏని చేరుకోవడానికి అతను ఎంత దూరం మరియు ఏ దిశ వైపు డ్రైవ్ చేయాలి అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి, ముఖేష్ ఏం చేస్తున్నాడు అని అంటే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ తను నార్త్ వైపు వెళ్తున్నాడు. సో నార్త్ వైపు ఎంత 14 కిలోమీటర్స్ వెళ్ళిండు. తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 9 కిలోమీటర్లు వెళ్ళి తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 17 కిలోమీటర్లు వచ్చిండు. తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, లెఫ్ట్ తీసుకొని ఒక 13 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. ఓకే, 13 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫైనల్గా లెఫ్ట్ తీసుకొని ఒక 3 కిలోమీటర్లు వచ్చిండు. పాయింట్ దగ్గర ఆగిపోయిండు. ఓకేనా, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇటు రావడానికి ఏ డైరెక్షన్లో రావాలి, వెస్ట్ డైరెక్షన్లో రావాలి. వెస్ట్ డైరెక్షన్లో ఎంత దూరం రావాలి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 9 కిలోమీటర్లు ఇక్కడ ఉంది, ఇక్కడ 13 కిలోమీటర్స్ ఉంది. సో 13 - 9 దట్ ఈస్ 4 km కదా. ఓకేనా, 4 km. సో 4 కిలోమీటర్లు ఈస్ట్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఓకే, డన్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 letter clusters are alike in a certain way and thus form a group.
విచ్ లెటర్ క్లస్టర్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 3 సెట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేద్దాం. 3 9 5 ఇక్కడ +6 -4 7 13 10. సో ఇక్కడ +6 -3. ఓకే, నెక్స్ట్ 9 15 12. సో ఇక్కడ +6 అండ్ -3. సో 16 22 అండ్ 19. సో ఇక్కడ +6 అండ్ -3. +6 -3 అంట. సో ఇక్కడ +6 -4 ఉంది కాబట్టి డిఫరెంట్ వన్ ఈజ్ ఫస్ట్ వన్. ఓకేనా, డిఫరెంట్ వన్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ తర్వాత, if A stands for division, B stands for into, C stands for plus and D stands for minus, then what will come in place of the question mark in the following equation? 11. B means enti? Into 22. C means enti? Plus 288. A means enti? Division 18. D means enti ikkada? So D anante -50 undi. So ఇప్పుడు దీన్ని సింప్లిఫైడ్ చేద్దాం. సో ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకి 18 టేబుల్లో ఇక్కడ 288 కదా. సో 18 1s are. ఓకే, నెక్స్ట్ తర్వాత 18 6s are. ఓకే, సో 18 6s are అని అంటే 108 కదా. సో 60 48. ఎస్. సో ఇక్కడ చూడండి 11 × 22 అంట. సో 220 ఒకసారి అండ్ 22 ఒకసారి 242. సో 242 + 16 -50. రెండింటిని కలిపితే 258 -50 ఉంటుంది. అప్పుడు సో మనకు వచ్చేది ఎంత అని అంటే 208 వస్తుంది. 258 -50 అంటే 208. సో దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ హియర్. ఓకేనా, డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్లో EFJL ఈజ్ రిలేటెడ్ టు HKMQ in a certain way based on the English alphabetical order. In the same way, QZVF is related to TEYK. To which of the following options is ZOEU related following the same logic anta? ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో EFJL ని HKMQ గా కోడ్ చేసిండ్రు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 5 6 10 12 8 11 13 17. సో 5 నుంచి 8కి తీసుకుంటే +3, 6 నుంచి 11కి తీసుకుంటే సో +5. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే +3, తర్వాత తీసుకుంటే +5. సో +3 +5 +3 +5 లాజిక్ ఉంది. సో నెక్స్ట్ చూడండి తర్వాత చూస్తే ZOEU చూస్తే 26 15. సో నెక్స్ట్ 5 21. అన్నిట్లలో ఫస్ట్ ఆప్షన్ సితోనే స్టార్ట్ అయింది. సెకండ్ ఆప్షన్ చూద్దాం. సో 15 + 5 20T. సో టీతో ఉండాలి. ఓకే, సో థర్డ్ ఆప్షన్ టీతో లేదు, క్యాన్సల్. నెక్స్ట్ 5 + 3 5 + 3 చేస్తే 8. 8th ఆల్ఫాబెట్ ఈజ్ హెచ్తో ఉండాలి. థర్డ్ ఆల్ఫాబెట్ హెచ్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, అండ్ ఫోర్త్లో కూడా లేదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలంటున్నాడు. 2 4 12 24 72 క్వశ్చన్ మార్క్. సో 2కి 4కి చూస్తే 2 × 2 4 4 × 3 12 12 × 2 24 × 3. సో నెక్స్ట్ ఇక్కడ × 2 × 3 × 2 × 3 ఉంది కాబట్టి నెక్స్ట్ × 2 72 × 2 అని అంటే దట్ ఈస్ 144 వస్తుంది ఇక్కడ. సో 144 అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. డన్, రైట్. సో ఓకే, ఇవి మనకు ఇక్కడ RRB గ్రూప్ Dకి సంబంధించినటువంటి రీజనింగ్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.